ప్రైజ్ ద లార్డ్ అండి. పరిశుద్ధ గ్రంథం నుండి ఎస్తేరు గ్రంథ విశ్లేషణను మనం విందాము. మొదటి 3 అధ్యాయముల గురించి ఈ వీడియోలో మనం విందాం. మొదటి అధ్యాయం, అవి అహష్వేరోషు రోజుల్లో జరిగిన సంఘటనలు. ఈ అహష్వేరోష్ ఇండియా నుంచి కూషు దేశం వరకు 127 సంస్థానాలను పరిపాలించేవాడు. ఆ కాలంలో అహష్వేరోషు చక్రవర్తి షూషన్ అనే రాజధానిలో రాజ్య పరిపాలన చేసేవాడు. తన పరిపాలనలో 3వ సంవత్సరంలో తన నాయకులకందరికీ పరివారం అంతటికీ విందు చేయించాడు. పారసీక మాదీయ దేశాల సైన్యాధిపతులు, ఆ సంస్థానాల ప్రముఖులు, నాయకులు హాజరయ్యారు. అప్పుడు చక్రవర్తి తన సామ్రాజ్యం ఐశ్వర్యాన్ని, ప్రభావాన్ని, వైభవాన్ని, తమ ఘనతను, మహారాజ తేజస్సును చాలా కాలం అనగా 180 రోజులు ప్రదర్శించాడు. ఆ రోజులు గడిచిన తరువాత చక్రవర్తి షూషన్ రాజధానిలో ఉన్న ప్రజలందరికీ, గనులకేమి అల్పులకేమి, రాజభవనం తోట ఆవరణంలో 7 రోజులు విందు చేయించాడు. తోటలో ఉన్న చలువరాతి స్తంభాల మీద వెండి కమ్ములు ఉన్నాయి. వాటికి తెల్లని తెరలు, ఊదారంగు గల తెరలు, తెలుపు నీలిరంగు కలిసిన అవిసనారితో చేసిన త్రాళ్లతో కట్టబడి వ్రేలాడుతూ ఉన్నాయి. వేరువేరు రకాల చలువరాళ్లు పరిచిన నేల మీద వెండి బంగారాలతో చేసిన తల్పాలు ఉన్నాయి. అక్కడ సమకూడిన వారికి బంగారు పాత్రలతో ద్రాక్ష రసం ఇచ్చారు. ఆ పాత్రలు ఒకదానికి ఒకటి వేరుగా ఉన్నాయి. చక్రవర్తి హోదాకు తగినట్టుగా ద్రాక్షరసం సమృద్ధిగా పోశారు. అయితే త్రాగాలని ఎవరిని బలవంతం చేయకూడదని చక్రవర్తి తన భవనం సేవకులకు ఆజ్ఞ జారీ చేశాడు. ఎవరి ఇష్ట ప్రకారం వారికి పోయాలని ఆదేశించాడు. అంతలో రాణి అయిన వస్తి కూడా అహష్వేరోషు చక్రవర్తి రాజభవనంలో స్త్రీలకు విందు చేయించింది. 7వ రోజున అహష్వేరోషు చక్రవర్తి ద్రాక్ష మద్యం త్రాగి సంబరపడుతూ ఉన్నప్పుడు సమకూడిన ప్రజలకు, నాయకులకు వస్తీరాణి అందాన్ని కనుపరుచుదాం అనుకున్నాడు. ఆమె చాలా అందగత్తె కనుక ఆమె కిరీటం ధరించుకుని తన దగ్గరకు రావాలని, ఆమెను తీసుకురమ్మని తనకు సేవ చేసే 7 నపుంసకులకు ఆజ్ఞ జారీ చేశాడు. వాళ్ళు మెహమాన్, బిజ్తా, హర్బోనా, బిక్తా, అబక్తా, జేతర్, కర్కస్. చక్రవర్తి ఆజ్ఞను వాళ్ళు వస్తీరానికి తెలియచేసినప్పుడు ఆమె రావటానికి ఒప్పుకోలేదు. కనుక చక్రవర్తి తీవ్ర కోపంతో మండిపడ్డాడు. న్యాయశాస్త్రాన్ని, రాజధర్మాన్ని తెలుసుకున్న వారందరి చేత చక్రవర్తి ప్రతి సంగతిని పరిష్కారం చేసుకునేవాడు. అలాంటి వాళ్ళలో కర్షేనా, షతార్, అద్మాతా, తర్షీష్, మెరస్, మర్సేనా, మెమూకాన్ ఉన్నారు. ఈ 7 పారసీక మాదీయ దేశాల నాయకులు సామ్రాజ్యంలో అందరికంటే ప్రముఖులై చక్రవర్తి సముఖంలోకి ప్రవేశం కలిగిన వాళ్ళు. చక్రవర్తి ఆ కాలజ్ఞానులను చూచి అహష్వేరోషు చక్రవర్తి నపుంసకుల చేత ఇప్పించిన ఆజ్ఞను వస్తీరాణి శిరసావహించలేదు. న్యాయశాస్త్ర ప్రకారం ఆమెకు ఏం చేయాలి అని అడిగాడు. అందుకు మెమూకాన్ చక్రవర్తితోనూ నాయకులతోనూ ఇలా జవాబిచ్చాడు. వస్తీరాణి అహష్వేరోషు చక్రవర్తి పట్ల మాత్రమే కాక చక్రవర్తికి చెందిన అన్ని ప్రదేశాల నాయకుల పట్ల, ప్రజలందరి పట్ల కూడా తప్పిదం చేసినట్లయింది. ఎలాగంటే రాణి ప్రవర్తన విషయం స్త్రీలందరికీ వినబడుతుంది. అప్పుడు వాళ్ళు తమ భర్తలను చిన్నచూపు చూచి అహష్వేరోషు చక్రవర్తి తన రాణి అయిన వస్తిని తన దగ్గరకు తీసుకురావాలని ఆజ్ఞ జారీ చేసినా ఆమె రాలేదు అంటారు. రాణి చేసిన దాని గురించి విని పారసీక మాదీయ నాయకుల భార్యలు కూడా నాయకులతో అలాగే మాట్లాడటం ఈరోజే ప్రారంభిస్తారు. తద్వారా తృణీకారం, కోపం చాలా ఎక్కువవుతాయి. కనుక చక్రవర్తికి ఇష్టమైతే ఇక మీదట వస్తి అహష్వేరోషు చక్రవర్తి సన్నిధానంలోకి ఎన్నడూ రాకూడదని చక్రవర్తి ఆజ్ఞ జారీ చెయ్యాలి. ఆ ఆజ్ఞ మార్చబడకుండా పారసీకుల, మాదీయుల శాసన గ్రంథంలో రాయాలి. అంతేకాక వస్తి కంటే యోగ్యురాల్ని రాణిగా చక్రవర్తి చెయ్యాలి. అప్పుడు చక్రవర్తి నిర్ణయం తన మహాసామ్రాజ్యంలో అంతటా ప్రకటించడం జరిగితే గనురాలు కానీ, అల్పురాళ్ళు కానీ స్త్రీలందరూ తమ భర్తలను గౌరవిస్తారు. ఈ సలహా చక్రవర్తికి, అతని నాయకులకు నచ్చింది. కనుక మెమూకాన్ చెప్పినట్టే చక్రవర్తి చేశాడు. ప్రతి పురుషుడు తన ఇంట్లో అధికారిగా ఉండాలని ఆజ్ఞ జారీ చేసి ప్రతి ప్రదేశానికి దాని వ్రాత ప్రకారం ప్రతి జనానికి దాని భాషలో
సామ్రాజ్యం అంతటా తాకీదులు పంపించాడు. 2వ అధ్యాయము. ఆ తరువాత అహశ్వేరోషు కోపాగ్ని చల్లారినప్పుడు అతడు వస్తిని, ఆమె చేసిన దానిని, ఆమె విషయం తాను నిర్ణయించిన దానిని తలుచుకున్నాడు. అప్పుడు రాజసేవకులు ఇలా ఆలోచన చెప్పారు: అందమైన పడుచు కన్యలను చక్రవర్తి కోసం వెదకాలి. అందమైన పడుచు కన్యకలందరినీ షూషన్ రాజధానిలో ఉన్న అంతఃపురానికి తీసుకురావటానికి చక్రవర్తి ఒక్కొక్క ప్రదేశంలో మనుషులను నియమించాలి. స్త్రీల వ్యవహారాలను చూసుకునేవాడు చక్రవర్తి నపుంసకుడైన హేగే ఆధీనంలో ఆ కన్యలను ఉంచాలి. అందాన్ని హెచ్చించే పరిమళ ద్రవ్యాలను ఆ కన్యలకు ఇవ్వాలి. తరువాత ఆ కన్యలలో ఏ కన్య చక్రవర్తికి ఎక్కువ ఇష్టమవుతుందో ఆమె వస్తికి బదులుగా రాణి అవుతుంది. ఆ మాట చక్రవర్తికి నచ్చింది కనుక అతడు అలాగే జరిగించాడు. షూషన్ రాజధానిలో మొర్దెకయి అని ఒక యూదుడు ఉండేవాడు. అతడు యాయిరు కొడుకు, షిమీ మనుమడు, కీషు వంశీయుడు, బెన్యామీను గోత్రికుడు. బబులోను రాజైన నెబుకద్నెజరు యూదారాజైన యెకొన్యాను బందీగా తీసుకుని పోయినప్పుడు యెకొన్యాతో పాటు యెరూషలేము నుంచి వెళ్ళిన బందీలలో ఈ మొర్దెకయి ఒకడు. మొర్దెకయి పినతండ్రి కూతురైన హదస్సాకు తల్లిదండ్రులు లేరు కనుక అతడు ఆమెను పెంచుకున్నాడు. హదస్సాకు ఎస్తేరు అనే మరో పేరు ఉంది. ఆమె రూపవతి, అందగత్తె. ఆమె తల్లిదండ్రులు చనిపోయిన తరువాత మొర్దెకయి ఆమెను తన కూతురుగా తన ఇంట్లో చేర్చాడు. చక్రవర్తి ఆజ్ఞ నిర్ణయం ప్రకటించడం జరిగినప్పుడు చాలామంది యువతులను షూషన్ రాజధానికి తీసుకువచ్చి హేగే ఆధీనంలో ఉంచడం జరిగింది. వాళ్ళు ఎస్తేరును కూడా చక్రవర్తి నగరుకు తీసుకొచ్చి స్త్రీల వ్యవహారాలను చూసుకొని ఈ హేగే ఆధీనంలో ఉంచారు. ఆమె అంటే అతనికి ఇష్టమైంది కనుక అతడు ఆమె మీద దయ చూపాడు. వెంటనే అతడు కావలసిన పరిమళ ద్రవ్యాలను, భోజన పదార్థాలను ఆమెకు ఇచ్చాడు. రాజభవనంలో నుంచి ఆమెకు 7 పరిచారికలను ఏర్పాటు చేశాడు. ఆమెను, ఆమె పరిచారికలను అంతఃపురంలో ఉన్న స్థలాలన్నిటిలో మంచి స్థలంలో ఉంచాడు. ఎస్తేరు తన జాతిని, కుటుంబాన్ని తెలియచేయలేదు. అంతకుముందు మొర్దెకయి తెలియజేయకూడదు అని ఆదేశించాడు. ఎస్తేరు ఎలా ఉన్నదో, ఆమెకు ఏమి సంభవిస్తూ ఉన్నదో తెలుసుకోవటానికి మొర్దెకయి ప్రతిరోజు అంతఃపుర ఆవరణం దగ్గర పచార్లు చేస్తూ వచ్చాడు. స్త్రీలకు అందాన్ని హెచ్చించే నియమిత పరిమళ ద్రవ్యాలు 12 నెలలు వినియోగించిన తరువాతే అహశ్వేరోషు చక్రవర్తి దగ్గరికి వెళ్ళటానికి ఒక్కొక్క అమ్మాయికి వంతు వచ్చేది. వారు 6 నెలలు గోపరస తైలం, 6 నెలలు వేరువేరు పరిమళ ద్రవ్యాలు వినియోగించవలసి వచ్చేది. అమ్మాయి అంతఃపురం నుండి చక్రవర్తి దగ్గరికి వెళ్ళవలసిన సమయంలో రాజభవనానికి తీసుకుపోవటానికి ఆమెకి ఏది ఇష్టమో అది ఇచ్చేవారు. సాయంకాలం ఆమె రాజభవనంలోకి వెళ్ళి మరుసటి ఉదయం అంతఃపురంలో 2వ భాగానికి తిరిగి వచ్చింది. ఆ భాగం ఉంపిడి గత్తెలను పదిలం చేయటానికి చక్రవర్తి నియమించిన నపుంసకుడైన షయజ్గజ్ ఆధీనంలో ఉంది. ఆమె అంటే చక్రవర్తికి ఇష్టం ఉంటే అతడు ఆమెను పేరుతో పిలిస్తే ఆమె మళ్ళీ అతని దగ్గరకు వెళ్ళేది, లేకపోతే ఆమె వెళ్ళేది కాదు. మొర్దెకయి తన కూతురుగా పెంచుకున్న అమ్మాయి, మొర్దెకయి పినతండ్రి అబీహయీల్ కూతురు అయిన ఎస్తేరు చక్రవర్తి దగ్గరకు వెళ్ళటానికి వంతు వచ్చింది. అప్పుడు స్త్రీలను పదిలం చేయటానికి చక్రవర్తి నియమించిన నపుంసకుడైన హేగే చెప్పిన అలంకారం తప్ప ఎస్తేరు మరి దేనిని కోరలేదు. ఎస్తేరుని చూసిన వాళ్ళంతా మెచ్చుకున్నారు. అహశ్వేరోషు చక్రవర్తి పరిపాలించిన 7వ ఏట టెబేత్ అనే 10వ నెలలో ఎస్తేరు రాజభవనంలోకి అతని దగ్గరకు వెళ్ళింది. చక్రవర్తి స్త్రీలందరిలో ఎస్తేరును ఎక్కువ ప్రేమించాడు. ఇతర కన్యల కంటే ఆమె ఎక్కువగా అతని ఆమోదాన్ని, అభిమానాన్ని చూరగొన్నది కనుక అతడు ఆమె తల మీద రాజ్య కిరీటం ఉంచి వస్తికి బదులుగా ఆమెను రాణిగా చేశాడు. అప్పుడు చక్రవర్తి తన నాయకులందరికీ, పరివారం అంతటికీ గొప్ప విందు, ఎస్తేరు విందు చేయించాడు. ప్రదేశాలన్నిటిలో సెలవు రోజు ప్రకటించి చక్రవర్తి హోదాకు అనుగుణంగా బహుమతులు ఇప్పించాడు. రెండోసారి కన్యలను సమకూర్చడం జరిగినప్పుడు మొర్దెకయి చక్రవర్తి ద్వారం దగ్గర కూర్చుని ఉన్నాడు. అతడు ఆమెను పెంచుతూ ఉన్నప్పుడు ఎస్తేరు అతని మాట విన్నట్టే ఇప్పుడు వింటూ ఉంది కనుక అతడు తనకు ఆదేశించిన ప్రకారం ఆమె తన జాతిని కానీ కుటుంబాన్ని కానీ ఇంకా తెలియచేయలేదు. ఆ రోజుల్లో చక్రవర్తి ద్వారం దగ్గర మొర్దెకయి కూర్చుని ఉన్నప్పుడు చక్రవర్తి ఆ ద్వారానికి
కాపలాదారులుగా నియమించిన 2 నపుంసకులు అహష్వేరోషు చక్రవర్తి మీద కోపగించి అతన్ని చంపటానికి కుట్ర పన్నారు. వాళ్ల పేర్లు బిగ్దాన్, తెరెష్. ఈ సంగతి మొర్దెకైకి తెలియవచ్చింది. అతడు అది ఎస్తేరు రాణికి తెలియచేశాడు. ఎస్తేరు మొర్దెకై పేర చక్రవర్తికి తెలియచేసింది. ఈ సంగతి గురించి విచారణ జరిగినప్పుడు అది నిజమని తెలిసింది గనుక ఆ 2 ద్వారపాలకులను ఉరికొయ్యకు ఉరితీశారు. ఇది చక్రవర్తి సమక్షంలోనే చరిత్ర విశేషాల గ్రంథంలో వ్రాయటం జరిగింది. 3వ అధ్యాయము. ఈ సంగతుల తరువాత అహష్వేరోషు చక్రవర్తి హమ్మెదాతా కొడుకు అగాగు సంతతివాడు అయిన హామానును గనపరిచి హెచ్చు ఉద్యోగం ఇచ్చి తక్కిన అధిపతులందరికంటే గౌరవనీయమైన స్థానంలో ఉంచాడు. చక్రవర్తి ద్వారంలో చక్రవర్తి సేవకులందరూ హామానుకు వంగి నమస్కారం చేయాలని చక్రవర్తి ఆజ్ఞ జారీ చేశాడు. కనుక వాళ్ళంతా అలా చేశారు. కానీ మొర్దెకై వంగలేదు, నమస్కారం చేయనూ లేదు. చక్రవర్తి ద్వారం దగ్గర ఉన్న చక్రవర్తి సేవకులు మొర్దెకైని చూసి, చక్రవర్తి ఆజ్ఞను ఎందుకు మీరుతున్నావు నీవు అని అడిగారు. ప్రతిరోజు వాళ్ళు అతనితో అలా చెబుతూ వచ్చినా అతడు వాళ్ళ మాట చెవిని పెట్టలేదు. నేను యూదుణ్ణి అని అతడు వాళ్లతో చెప్పాడు. కనుక మొర్దెకై చెప్పిన కారణం నిలుస్తుందో లేదో చూద్దామని వాళ్ళు దాని గురించి హామానుకు తెలియచేశారు. మొర్దెకై వంగకపోవటం, తనకు నమస్కారం చేయకపోవటం చూసి హామాను ఆగ్రహంతో నిండిపోయాడు. మొర్దెకై జాతిని తెలుసుకుని హామాను మొర్దెకైని ఒకడినే చంపటం చిన్న సంగతి అనుకున్నాడు. మొర్దెకై ఏ జాతికి చెందాడో ఆ జాతి వారందరినీ, అహష్వేరోషు సామ్రాజ్యం అంతట్లో ఉన్న యూదులందరినీ నాశనం చేయటానికి హామాను అవకాశం కోసం వెదకసాగాడు. అహష్వేరోషు చక్రవర్తి పాలించిన 12వ సంవత్సరం మొదటి నెల అయిన నీసాన్ నెలలో 1 నెలను 1 రోజును ఎన్నుకోవటానికి హామాను తన ఎదుట చీటీ వేయించుకున్నాడు. ఆ చీటీని పూరు అంటారు. చీటీ 12వ నెల అయిన ఆదార్ నెల మీద పడింది. అప్పుడు హామాను అహష్వేరోషుతో ఇలా అన్నాడు: మీ సామ్రాజ్యంలోని ప్రదేశాలన్నిటిలో ఉన్న ప్రజల మధ్య ఒక జాతి వాళ్ళు చెదిరి ఉన్నారు. వాళ్ళ మతాచారాలు ఇతర ప్రజల అందరి మతాచారాలకు వేరుగా ఉన్నాయి. చక్రవర్తి చట్టాలకు వాళ్ళు లోబడరు. కనుక వాళ్లను ఉండనివ్వటం చక్రవర్తికి ప్రయోజనకరం కాదు. చక్రవర్తికి ఇష్టమైతే వాళ్ళను నాశనం చేయాలని ఆజ్ఞ ఇప్పించండి. ఆ పని చేసే వాళ్ళ కోసం నేను 3,40,000 కిలోగ్రాముల వెండి చక్రవర్తి ఖజానాలో ఉంచుతాను అన్నాడు. చక్రవర్తి తన ముద్ర ఉంగరం చేతి నుంచి తీసి దానిని హమ్మెదాతా కొడుకు అగాగు సంతతివాడు, యూదులకు శత్రువు అయిన హామానుకు ఇచ్చి ఇలా అన్నాడు: ఆ వెండి నీ చేతిలో ఉంది. ఆ జాతి వాళ్ళు కూడా నీ చేతిలో ఉన్నారు. నీకు ఇష్టం వచ్చినట్లు వాళ్లకు చెయ్యి. ఆ మొదటి నెల 13వ రోజున చక్రవర్తి యొక్క లేఖకులను హామాను పిలిచాడు. హామాను ఆజ్ఞాపించిన ప్రకారమే చక్రవర్తి నియమించిన పరిపాలకులకు, అధిపతులకు, ప్రతి ప్రదేశంలోని ప్రజల నాయకులకు వారు వ్రాశారు. ప్రతి ప్రదేశానికి, ప్రతి జాతికి వారి భాషలో, లిపిలో వ్రాశారు. ఆ తాకీదులు అహష్వేరోషు చక్రవర్తి పేర వ్రాయించిన తరువాత హామాను చక్రవర్తి యొక్క ముద్ర ఉంగరంతో వాటిని ముద్రించాడు. 12వ నెల అయిన ఆదార్ నెల 13వ రోజున యూదులందరినీ, యువతీ యువకులను కానీ, ముసలి వాళ్లను కానీ, స్త్రీలను కానీ, చిన్నపిల్లలను కానీ ఒకే రోజున అందరినీ చంపి పూర్తిగా నాశనం చేసి వాళ్ళ సొమ్మును దోచుకోవాలని ఆ తాకీదులలో వ్రాసి ఉంది. అవి అంచెవాళ్ల చేత రాజ్య ప్రదేశాలన్నిటికీ పంపడం జరిగింది. ఆ రోజుకు అందరూ సిద్ధపడేలా ఆ తాకీదుల ప్రతులు రాజశాసనంగా ప్రదేశాలన్నిటిలో ఉన్న అన్ని జనాలకు ఇవ్వాలని వాటిని పంపారు. అది రాజాజ్ఞ కాబట్టి అంచెవారు త్వరపడి బయలుదేరారు. ఆ ఆజ్ఞ షూషన్ రాజధానిలో కూడా ఇవ్వటం జరిగింది. చక్రవర్తి హామాను త్రాగటానికి కూర్చున్నారు. కానీ షూషన్ నగరం గందరగోళం అయ్యింది.